ఈరోజు నేను సెల్ ఫోన్ వల్ల లాభాలు నష్టాలు చెప్తున్నాను. లాభాలు, గూగుల్ని ఉపయోగించి మనము జ్ఞానము విజ్ఞానము సంపాదించవచ్చు. అదేవిధంగా ఎంతో జనరల్ నాలెడ్జి ఉన్నటువంటి వాటిని చూసుకోవచ్చు. ప్రతి విషయం కూడా గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అదే యూట్యూబ్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక మన మిత్రులతోటి, శ్రేయాభిలాషులతోటి, బంధువులతోటి చక్కగా సంభాషించవచ్చు. ఇంకా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను కొంతమంది పొద్దున తెల్లారుజామున 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా సెల్ ఫోన్ అలా కంటిన్యూగా చూస్తూనే ఉంటారు. దానివల్ల కలిగేటువంటి అనర్థాలు నేను చెప్తున్నాను. ఒకటి, జుట్టు రాలిపోతుంది. సెల్ ఫోన్ పదే పదే ఎక్కువ చూడడం వల్ల జుట్టు రాలిపోతుంది. ఇక కళ్ళు మనకి బైర్లు కమ్ముతుంటాయి, తలనొప్పి వస్తుంటుంది. కళ్ళులో క్యాట్రాక్ట్ చేయించుకునేటువంటి చిన్నపిల్లల్లో కూడా క్యాట్రాక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ కళ్ళు పొడారిపోతాయి, రాత్రులు నిద్రట్టదు. ఇక చెవులు, మనకి వినికిడి ప్రాబ్లం వస్తుంది. చెవుల్లో నుండి చీము రసి లాంటివి కారుతుంటాయి. అలాగే గొంతు నొప్పి వస్తుంటుంది. అదేవిధంగా ఈ గుండె దగ్గరికి వచ్చినప్పటికీ పదే పదే మనము కొన్ని విషయాలు చూసినప్పుడు గుండె వేగం కొట్టుకుంటుంది. దానివల్ల బీపీ పెరుగుతుంది. అదేవిధంగా ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఈ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, చర్మం పొడారిపోవడము, ఇలాంటివి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఈ సెల్ ఫోన్ వల్ల వస్తున్నాయి. కాబట్టి లాభాలు, పిల్లలు చదువుకున్న వాళ్ళు లిమిటెడ్ అవర్స్ మాత్రమే సెల్ ఫోన్లో చదువుకోండి. మిగిలినంతా కూడా మీరు పుస్తక పఠనం ద్వారా చదువుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వెరీ వెరీ డేంజరస్. ఈ సెల్ ఫోన్ ఎక్కువ ఉపయోగించకండి.